నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అక్షరాల వెన్నులో వణుకు పుట్టించే అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఘటన ఇది. ఒక చిన్న స్కార్ఫ్ ఏకంగా మొండెం నుంచి తలను వేరు చేయగలదని మీరు ఊహించగలరా? వినడానికే గుండెలు పగిలే ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ లోని బీజ్పూర్ లో జరిగింది. హౌల్డూర్ కు చెందిన 50 ఏళ్ల సుమన్ దేవి మందుల కోసం కొడుకుతో కలిసి బండిపై ఆసుపత్రికి వెళ్తుండగా మృత్యువు స్కార్ఫ్ రూపంలో కాటేసింది. ఒక్కసారిగా వీచిన గాలికి ఆమె స్కార్ఫ్ బండి చక్రం వైపు వెళ్లి ఇరుక్కుపోయింది. కదులుతున్న బండి ఇరుసులో ఆ స్కార్ఫ్ వేగంగా చుట్టుకోవడంతో క్షణాల్లో ఆమె మెడకు ఉరి బిగుసుకుంది. ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉందంటే ఏకంగా ఆమె మెడ తెగిపోయింది. కళ్ళెదుటే కన్న తల్లి ప్రాణాలు అలా అనంత వాయువుల్లో కలిసిపోవడంతో ఆ కొడుకు రోదనలు మిన్నంటాయి. వామ్మో! ఆడవాళ్ళు బీ అలర్ట్. ప్రయాణాల్లో 2 వీలర్లు, ఆటోలు లేదా బండ్ల మీద వెళ్లేటప్పుడు మీ చున్నీలు, స్కార్ఫ్లు ఎటువైపు ఎగురుతున్నాయో గమనించుకోండి. వెంటనే వణుకు పుట్టిస్తున్న ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హెచ్చరిక. దయచేసి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.